దావీదు కీర్తన 23వ అధ్యాయము 4వ వచనంలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవుడా, ఈ రోజున నీకున్న సమస్యలను చూసి భయపడుచున్నావా? నీకున్న అప్పుల బాధలను చూసి భయపడుచున్నావా? నీకున్న రుగ్మతలు చూసి భయపడుతున్నావా? ఈ రోజున పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకం చూసి భయపడుతున్నావా? నిన్ను అనేక మంది కామెంట్ చేస్తూ ఉంటే, కించపరుస్తూ ఉంటే ఆ స్థితిని చూసి భయపడుచున్నావా? ఈ రోజు నీ జీవితంలో దేని గురించి భయపడుచున్నావు? దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, గడాంధకారపు లోయల్లో నేను సంచరించాను. అది ఎలాంటి కష్టమైన కావచ్చు, ఎలాంటి వేదనైనా కావచ్చు, ఎలాంటి శ్రమైనా కావచ్చు, నేను సంచరిస్తూ ఉండగా నా దేవుడు నాతో ఉన్నాడో, నా కాపరి నాతో ఉన్నాడో, నాకు భయమే లేదు అని ఆయన నిర్మోహమాటంగా తెలియచేస్తూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆయన ప్రయాణం చేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవులుగా మనము కూడా సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షము నా పక్షమున ఉన్నాడనే ధైర్యముతో దేవుని కొరకు బ్రతకాల్సిన వారమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.